హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఎవరైతే నా వీడియో నచ్చినట్లయితే కామెంట్ రూపంలో మీ చిన్న హార్ట్ పెట్టండి. నేను మన కేటీ ఫ్యామిలీ గురించి, బిగ్ బాస్ గురించి అప్డేట్స్ ఇస్తున్నాను, ఖచ్చితంగా ఇస్తాను కూడా. బిగ్ బాస్ లవర్స్ ఉన్నారు, కేటీ ఫ్యామిలీ అంటే వాళ్ళంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తనుజ గురించి మాట్లాడదాం. తన గురించి ఈ మధ్య కొంచెం అప్డేట్స్ వస్తున్నాయి, కొన్ని అక్కడక్కడ తెలుస్తున్నాయి. షూటింగ్కి సంబంధించి, బైరాకి సంబంధించి, శ్రీజ పాపకు సంబంధించి ఫోటోలు వస్తున్నాయి. తన ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేస్తుంది, బైరాతో బిజీగా ఉంది, షూటింగ్లో బిజీగా ఉంది, దానివల్ల అప్డేట్స్ ఇవ్వలేకపోతుంది, అక్కడక్కడ ఇస్తుంది. ఇంకా త్వరలో తనకు సంబంధించి అప్డేట్స్ రాబోతున్నాయి, ఖచ్చితంగా అందిస్తాను. ఇప్పుడు మన కళ్యాణ్కి సంబంధించి ఒక గుడ్ న్యూస్ తెలిసిందండి. ఏంటంటే తను ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాడని తెలిసింది. నేను ఆల్రెడీ చెప్పాను మొన్ననే ఒక వీడియోలో, తను ఒక వెబ్ సిరీస్ సైన్ చేయబోతున్నాడని చెప్పని విషయం ఈరోజు కన్ఫర్మ్ అయింది. తను వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, కాకమ్మ కథల్లో కొన్ని చాలా ఎమోషన్లు ఉన్నాయండి. డెమోనికి సంబంధించింది కానీ, కళ్యాణ్కి సంబంధించింది కానీ. ఇది పార్ట్ 2. మన కళ్యాణ్ అయితే కన్ఫర్మ్ వెబ్ సిరీస్ చేయబోతున్నాడు తెలిసింది. నేను ఆల్రెడీ చెప్పాను, ఒకసారి చూడండి వెళ్ళి ఆ వీడియో కూడా. ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మన డెమోన్ వచ్చేసి తన ఫాదర్ ఈ రీసెంట్గానే చనిపోయాడు కదా, 2 months బ్యాక్. తను అది ఒక్కటే బాధపడుతున్నాడని. తన తండ్రి ఉన్నప్పుడు నేను సెటిల్ కాలేదు, నా తండ్రి చూడలేదు, ఇప్పుడు నేను పూర్తిగా సెటిల్ అయ్యాను కానీ నా తండ్రి చూడలేకపోతున్నాడు, కానీ మా మదర్ని మాత్రం చాలా బాగా చూసుకుంటున్నాను, మా డాడీ కూడా ఉంటే బాగుండు అని ఎమోషన్ అయ్యాడు అని కళ్యాణ్ వచ్చేసి తన ప్రొఫెషన్ గురించి చెప్పాడు. ఏంటంటే తను వాళ్ళ మదర్ అంటే 2nd క్లాస్ నుంచి తను హాస్టల్లో ఉండి పెరిగాడు, మనకు తెలుసు, ఆల్రెడీ బిగ్ బాస్లో చెప్పాడు. ఇప్పుడు కూడా దాని నుంచి చాలా ఎమోషనల్ అయ్యాడు. తనకు ఒకసారి వేలు మీద దెబ్బ తగిలిందంట. అప్పుడు ఇంటికి వెళ్తానంటే పంపించలేదో ఏదో అన్నాడు. మళ్ళీ రెండోసారి ఆ వేలు మీద దెబ్బ తగిలించుకున్నాడు. అంటే ఎందుకంటే నేను మళ్ళీ ఇంటికి వెళ్ళొచ్చు అన్న భావనలో అని ఎమోషనల్ అయ్యాడు. తన ఫ్యామిలీకి చాలా అటాచ్మెంటు, డెమో కానీ, కళ్యాణ్ కానీ. మన తనుజ కూడా తన ఫ్యామిలీకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అంటే మన ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కూడా అంత ఇంపార్టెంట్గా, ఇద్దరు అంత ఇంపార్టెంట్ వాళ్ళకి ఫ్యామిలీ అంటే. అలాగే మన కళ్యాణ్ని ప్రొఫెషన్ పరంగా కొన్ని క్వశ్చన్లు అడిగింది. నీకు ఎప్పుడు ప్రౌడ్గా అనిపించింది తన కెరియర్లో? తను జాబ్ చేశాడు కదా మిలిటరీకి సంబంధించి, అక్కడంటే ఒక చిన్న అబ్బాయి అంట తనను చూసి సెల్యూట్ చేశాడంట. అప్పుడు తనకి ఒక ఆపరేషన్లో తనకి సెల్యూట్ చేశాడంట. ఆపరేషన్ పేరు చెప్పకూడదని చెప్పలేదు. అప్పుడు తనకి చాలా అంటే చాలా హ్యాపీ అని చాలా ఆనందపడ్డాడంట. అలాగే నువ్వు బిగ్ బాస్ వెళ్ళకపోతే, కార్నర్గా ఉంటే ఎవరికి ఓటేసేవాడంటే తనుజకి అని చెప్పాడు. నీకు అమ్మాయిలు నీ ముందు ఎలా ఉండకూడదు అని అన్నట్టు అడిగింది. నా ముందు పొగరు చూపిస్తే నాకు నచ్చదు. నీకు ఎలాంటి అమ్మాయి నచ్చుతుంటే నాకు పొగరున్న అమ్మాయి అంటే చాలా ఇష్టం. నా ముందు పొగరు చూపించాలి అంటే తనకి ఇష్టమైన అమ్మాయి ఎవరో మనకు తెలుసు. అమ్మాయి పొగరుగున్నా పర్లేదంట, కానీ తన ముందు పొగరు చూపించినా పర్లేదు అన్నట్టు చూపించి మనకు తెలుసు ఎవరో. అండ్ బిగ్ బాస్ అప్డేట్స్ అండి. ఈ వీక్లో కానీ, నెక్స్ట్ వీక్లో కానీ అగ్ని షోకి సంబంధించి ప్రోమో విడుదల కాబోతుంది. రెడీగా ఉండండి. 26 వారాలు జరగబోతుంది షూటింగ్. ఆ అదృష్టవంతులు ఎవరో బిగ్ బాస్ వెళ్ళేది 10 మంది, ఈ తాప 10-15 మందిని తీసుకుపోతున్నారంట ఆ అదృష్టవంతులు. అండ్ 3 ఒకటేమో వీడియోలు, ముందు ఇంటర్వ్యూ, తర్వాత జూమ్ కాల్ అంట. సెలెక్ట్ చేస్తే అగ్ని పరీక్షకు తీసుకెళ్ళి బిగ్ బాస్లోకి తీసుకెళ్తారంట. సెప్టెంబర్ 6వ తారీఖు స్టార్ట్ కాబోతుందని